సో ఈరోజు కొత్త ప్రోడక్ట్ అండి. ఇది నా బండికి యాక్చువల్లీ తీసుకుందామని తీసుకున్నానండి. సో ఏంటంటే ఇది మనకు ట్రాకింగ్ ఉంది. సో ఇది లైవ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది దీంట్లో. లైవ్ ట్రాకింగ్ ఉంటుంది, యాక్సిడెంట్ అలర్ట్స్ ఉంటాయి, రైడింగ్ ఇన్సైట్స్ ఉంటాయి, ఇగ్నిషన్ ఆన్ అయినా ఆఫ్ అయినా వస్తుంది. అలాగే బండి కింద పడిపోయినా సో అలాంటి టైంలో అన్నీ యూజ్ అవుతుంది. సో మనం లక్షలు పెట్టి బండ్లు కొంటాము, బట్ అది ఎవరైనా దొంగలించారంటే దాన్ని ట్రాక్ చేయడానికి ఆప్షన్ ఉండదు. కాబట్టి ఇలాంటి ఒక జీపీఎస్ తీసుకుంటే మనకు సో పోయినా కదా కంప్లైంట్ చేసినా పోలీసులు ఫాస్ట్గా పట్టుకుంటారు అనమాట. సో ఇది నేను లక్షలు పెట్టుకున్నప్పుడు ఇది కనీసం బండి ఇది తీసుకోవడం అనేది మినిమం కన్సర్న్ కదా మనకు. సో ఇదైతే రికమెండ్ చేస్తారండి, ఎందుకంటే ప్రతి బైక్లోనే ఇది ఒకటి ఉండాలి. ఎందుకంటే ఇది హీరో వెంచర్, మన హీరో కంపెనీ కదా, హీరో బైక్స్ కంపెనీ వాళ్ళదనమాట. సో ఇదైతే కొంచెం జెన్యూన్ ఉంది హీరో గ్రూప్స్ది. సో వేరే ట్రాకర్ కూడా ఉన్నాయి కానీ బట్ అవి చైనా వేసం అలా ఉన్నాయి. సో ఇదైతే మనకు మన హీరో కంపెనీది కొద్దిగా క్వాలిటీ బాగుంటుందని తీసుకున్నాను. అంటే ఇది మ్యాక్సిమం ఆన్లైన్లో దొరుకుతుంది, ఆఫ్లైన్లో నాకు తెలియదు. బట్ ఇది సీల్ ఇక్కడ వచ్చిన తర్వాత సీల్ బ్రేక్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేయకండి, ఓకేనా. సో ఓపెన్ చేసిన తర్వాత డివైస్ ఇలా ఉంటుందండి. మరి చిన్నదిగానే ఉంటుంది, మరి అంత పెద్దదిగా ఉండదు. కాంపాక్ట్ సైజులో ఉంటుంది. మనకు ఫోటోలో చూసినప్పుడు పెద్దగా అనిపిస్తుంది, బట్ నాకు కూడా అలాగే అనిపించింది. మీకు అనిపించింది అలా నాకు తెలియదు. సో ఇదండి ప్రోడక్ట్. సో మనకి ఇలా ఉంటుంది. ఇది పెద్ద సైజే ఉండదు, చూసానండి కావాలంటే. సో చూడండి, జస్ట్ మన మిడిల్ ఫింగర్ అంత సైజ్ ఉంటుంది అంతే ఇది, ఓకేనా. సో పెద్ద హాఫ్ ఉంటుంది, సో స్మాల్ సైజ్ ఉంటుంది. సో బండ్లో ఎక్కడైనా ఫిట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన దీంట్లో ఇది ఒక టేప్ వస్తుంది. సో ఒకవేళ నాకు స్టిక్ చేయాలంటే బ్యాక్ సైడ్ ఇలా స్టిక్ చేసి పెట్టేయచ్చు ఎక్కడైనా. సో ఇది వచ్చేసి మనకు కనెక్టింగ్ వైర్స్ అండి. సో ఇది మనము కనెక్ట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఉంటుంది చూసారా. సో ఇది కనెక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఉన్నవన్నీ తీసుకెళ్ళి యాక్చువల్లీ మీరు ఫిట్ చేసుకోవడానికంటే నన్ను అడిగితే మీ నియర్ బై ఉన్న టెక్నీషియన్ దగ్గర తీసుకొని ఫిట్ చేసుకోవడం బెటర్. వైర్స్ ఉన్నాయి చూసారా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఈ ఆరెంజ్ ఉన్నది మన ఇది ఇగ్నిషన్కి ఉంటుంది అనమాట. ఆన్ చేయడం వెంటనే ఇది ఆన్ అవుతుంది, ఛార్జ్ చేసుకుంటుంది అనమాట. సో అలా ఉంటుంది. సో ఇది ఫిట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్. సో ఇది ఫిట్టింగ్ తీసుకొని వచ్చాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రంట్ మామూలుగా ఏం చేస్తారంటే ముందరంతా డూమ్ ఓపెన్ చేసి వైర్ కట్ చేసి అవి చేస్తారు. కానీ ఈయన ఏం చేశారంటే డైరెక్ట్గానే బ్యాటరీ దగ్గరే వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్స్ తీసుకొని అక్కడ కనెక్షన్స్ ఇచ్చేసాడు. సో అప్పుడు నాకు ఇగ్నిషన్ వర్క్ చేస్తుంది, అలర్ట్స్ కరెక్ట్గా వస్తున్నాయి, బైక్ ట్రాకింగ్ కరెక్ట్గా ఉంది, అన్నీ పర్ఫెక్ట్గానే ఉంది. ఆ బ్యాటరీ ఉన్న చోట ఫ్యూజ్ల దగ్గర అన్ని చేంజ్ చేసుకుంటే మనం ఎక్కడ వైర్ కట్ చేసి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దట్స్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కలీ షేడ్ ఎక్స్.